అపవాది యొక్క తంత్రాల మీద మనకు జయాన్ని ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. అపవాది తంత్రాలంటే ఏంటి బ్రదర్, నేను ఎప్పుడు చూడలేదే వినలేదే అనుకుంటావేమో. ఈ అపవాది తంత్రాలకు బలైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3, 6, 7 వాక్యాలు చూడండి. మొదటి పత్రిక. అమ్మా, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధిలో లోబడుకున్నట్లు మరియు అపవాది ఉరిలో పడిపోకూడనట్లు సంఘపు ఎలుపుటు వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. చూడండి, ఇక్కడ ఉరి అని వాడాడు. ఏం వాడాడు వెంకటేశు? అపవాది దగ్గర ఏముంది? ఉరి. అపవాది చేతిలో ఉరి ఉందట. ఆ ఉరి ఎలా ఉపయోగిస్తాడో ఒకసారి నువ్వు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం చూడు. ఎలా వాడతాడు వాడు ఆ ఉరిని? కుయుక్తి చేత మోసపరుస్తాడట. చాలు చాలు. మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి తప్పిపోతారేమో, జాగ్రత్త. అపవాదేసే ఉరి చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. ఇది మనుషులకి చాలామందికి వేసాడు ఆల్రెడీ. అది సంఘము దగ్గరికి కూడా వస్తాడు. వాడికి అద్దు ఆపు ఏమి లేదు. వాడికి ఆ స్వతంత్రం ఇవ్వబడింది. అక్కడెక్కడైనా నిల్చోవచ్చాడు. మనుషులకి ఏమడుతున్నాడు? ఉరి. ఉరి అపవాది ఉరి. ఉరి దేనికి కొడుతారు? ఇప్పుడు పిచ్చుకలు ఉంటాయా, పిట్టలు ఉంటాయా, పావురాలు ఉంటాయా, కొంగలు, పెద్ద పెద్ద కొంగలు ఉంటాయా? వాటికి పక్షులకి ఏమడుతారు? ఉరి వడ్డుతాడు. ఏటగాడు ఉరి వడ్డుతాడు. ఆ ఉరి వడ్డిన దగ్గరే ఉరి కనిపించకుండా, ఉరి మీద దృష్టి పడకుండా ఆ ఉరికి ముందు దానికి ఇష్టమైన గింజలేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దాని దృష్టి అంతా ఉరి మీద ఉండదు. రోజు మేసేదాన్ని కదా నేను, రోజు వెళ్ళొచ్చేదాన్ని కదా, నాకేముంటుందో అనుకుంటుందో. ఉరి 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 చూడదు. దాన్ని చూసేదంతా ఆ గింజల వైపే చూస్తుంది. ఆ గింజలు తేలిగ్గా దొరుకుతున్నాయని, ఆ గింజలు సుఖంగా తినొచ్చని అక్కడికి వెళ్ళిపోయి గింజలు ఆశ చూపించిన తర్వాత ఆ గింజలు మేస్తున్న క్రమంలో దానికి తెలియకుండానే తన తల ఉరిలోకి వెళ్ళిపోయింది. జాగ్రత్త. ఈ రోజున చాలామంది అలాంటి ఊరిలో ఉన్నారు. చాలామంది ఊరిలో ఉన్నారండి. అది ఉరిగా లేదు. ఫస్ట్ కొంతమంది తెలియకనే ఊరిలో చిక్కుకుంటున్నారు. కొంతమంది అందమైన స్త్రీ అని, పెద్ద వీరుడని, అందమైన అబ్బాయి అని ఆ ఉరిలో చిక్కుకుంటున్నటువంటి వారు చాలామంది లేకపోలేదు. నీకు వెనకాలన్న ఉరి నీకు తెలియదు, ముందున్నటువంటి ఆ సుఖమే తెలిసిద్ది. ఆ ఉరిలోనికి నువ్వు వెళ్తే, ఉరేస్తే మనుషులు ఏమవుతారు? బ్రతుకుతారా? నామరూపాలు లేకుండా చచ్చిపోతాడు. ఈ ఉరి నుండి ఎలా తప్పించుకోవాలి? ఎలా వేస్తాడన్నవాడు ఉరి. ఇది ఉరి అన్నాడు కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాడు. ఇక్కడ పౌలు ఏమని చెబుతాడంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసం చేసిందట. కుయుక్తి చేత మోసం చేసింది. దుష్టుడు కుయుక్తిని వాడతాడు. కుయుక్తి అంటే తెలుసు కదా. కుయుక్తి అంటే ఎక్కడ వేసాల్సిన వేషాలు అక్కడ వేయటం. భక్తుల దగ్గరికి వస్తేనేమో భక్తి వేషం, అన్యుల దగ్గరికి వెళ్తేనేమో అన్యుల వేషం. ఇక్కడికి వస్తేనేమో భక్తి కలిగిన మాటలు, అక్కడికి వెళ్తేనేమో నీచమైన మాటలు. మనలో కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే వాడి సంబంధులు వాళ్ళు. మీరు అందరూ ఒకేసారి పరిశుద్ధులు అయ్యారంటే నేను నమ్మను.
పరిశుద్ధులు కావడానికి ఇక్కడ సానబెట్టబడుతున్నాం దేవుని చేతిలో. ఎక్కడ వేయాల్సింది మీరు గమనించండి. ఈ మలుగుమేను అని ఒక చేపల్లో ఒక చేప ఉంటుంది, మలుగుమేను అంటారు దాన్ని. మలుగుమేను అంటారు. పూమేను, కొర్రమేను లాగే మలుగుమేను ఒకటి ఉంటుంది. కొర్రమేను తింటారుగా మీరు, అలాగే మలుగుమేను అని ఒకటి ఉంటుంది. ఆ మలుగుమేనుకున్న ప్రత్యేకత ఏమిటంటే దాని దుంపదగా, దాని ముఖమేమో పాము ముఖం, దాని బాడీ అంతా పాము ముఖం, తోక మాత్రం చేప ముఖం. మీరు గమనించారా? తోక మాత్రమే చేపలాగా ఉంటుంది. దానికి విచిత్రమైన సంగతి ఏమిటంటే చేపల దగ్గర భోజనం దొరుకుతున్నప్పుడు, ఆహారం దొరుకుతున్నప్పుడు ఆ చేపల్లోకి వెళ్ళి తోక చూపించి తింటుంది. తోక చూపించింది, నేను కూడా మీ వాడినే, నేను కూడా మీ జాతే, నాది ప్రత్యేకమైన జాతి కాదు, కావాలంటే నా తోక చూడండి ఉంటుంది. తోక ఎలా ఉంటుంది, ఏది చేపకున్నట్టు. అక్కడ కడుపు నింపుకున్న తర్వాత మరలా పాముల్లోకి వెళ్ళిద్ది. పాముల్లోకి వెళ్ళి తోక చూపించదు, అక్కడేం చూపించింది? మొహం చూపించింది. నేను కూడా మీలాంటి దాన్నే, ఇదిగో చూడు, కావాలంటే నేను మీలాగే ఎలా 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 తిరుగుతానని అక్కడికి వెళ్ళి అక్కడ తింటుంది. చాలామంది క్రైస్తవులు ఈ పద్ధతిని పాటిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చర్చికి వచ్చినప్పుడేమో తోక చూపించింది చేప, బయటికి వెళ్ళినప్పుడేమో ఆ చండాలపు ముఖం చూసుకొని ఆ దరిద్రం అంతా మింగిద్ది. పాము కదా, ఇది కుయుక్తి. అందుకని దుష్టుడు మీరు గమనిస్తే ఆడు కూడా వాక్యం మాట్లాడతాడు, ఆడు కూడా వాక్యమే మాట్లాడతాడు. వాడికి పాటలు పాడడం చేతనవు, అర్థమవుతుందా? కాకపోతే వాడికి చేత కానిది ఏమిటంటే వాడి తప్పు నొప్పుకోవటం చేత కాదు. సాతానుడు కానీ ఇప్పటికైనా వాడు, ప్రభువా నేను మానవుడి మీద ఉన్న అసూయతో నేను తప్పు చేశాను పరలోకానికి వ్యతిరేకంగానని, వాడు తప్పు చేశానని కానీ ఒప్పుకొని క్షమాపణ అడిగితే చిన్న కుమారుణ్ణి దేవుడు ఎలా క్షమిస్తాడో సాతానును కూడా దేవుడు క్షమించగలడు. అంత పెద్ద మనసు ఆయనది. వాడు మారితే. కానీ వాళ్ళు రాందేమిటంటే పశ్చాత్తాపడడు, నాది తప్పు అని ఒప్పుకోడు. అది వానిలో ఉన్న నీచమైన గుణం. అలాంటి వాడు ఒకడు తిరుగుతున్నాడు, అర్థమవుతుందా? వాడు మనుషుల్ని ఎలా మోసగిస్తాడని బైబిల్ చెబుతుంది. కుయుక్తి, కుయుక్తి, యుక్తి, కుయుక్తి. వివేకము వేరు, జ్ఞానము వేరు, తెలివి వేరు, కుయుక్తి వేరు. మనుషుల్లో ఈ 4 రకాలు పనిచేస్తాయి. చాలామంది తెలివి కలిగి వ్యాపారం చేస్తారు, తెలివి కలిగి డబ్బు సంపాదిస్తారు, తెలివి కలిగి కష్టపడతారు, తెలివితేటల వలన డబ్బు సంపాదిస్తావు. కొంతమంది జ్ఞానం కలిగి ఉంటారు, జ్ఞానము వలన కుటుంబాన్ని కట్టుకోగలం, జ్ఞానము వలన మనుషులని సంపాదించుకోగలం. అర్థమవుతుందా? జ్ఞానము వలన నిత్య జీవాన్ని సంపాదించుకోగలం. జ్ఞానము చాలా అద్భుతమైనటువంటిది, అది దేవుడి నుంచి వచ్చేటువంటిది. నీకు అర్థమవుతుంది అనుకుంటాను. తెలివి వలన డబ్బు సంపాదిస్తావు, నీ తెలివితేటల వలన వ్యాపారాన్ని దీవెనకరంగా నడిపించుకుంటావు, నీ తెలివితేటల వలన నీవు కష్టపడి పని చేస్తావు, దీవించబడతావు. జ్ఞానము వలన కుటుంబాన్ని కట్టుకుంటావు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసింది నీకు జ్ఞానం ఉంటే. ఇప్పుడు భర్త ఏ స్థితిలో ఉన్నాడు, భర్త ఎలా ఉన్నాడు, అతను ఆలోచనలు ఎలా ఉన్నాయి, అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎత్తకూడదు ఆ విషయాలు, జ్ఞానం. అర్థమవుతుందా? ఇప్పుడు మా బంధువులు మా ఇంటికి వచ్చారు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, జ్ఞానం వలన గ్రహించి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా నోరు తెరుస్తావు. జ్ఞానం లేకుండా లొడలొడలో మాట్లాడేటువంటి వారు చాలామంది ఉంటారు, సంసారం పోగొట్టుకునేటువంటి వారు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం వలన ఏమండి పరలోక రాజ్యం యొక్క మహిమను తెలుసుకుంటావు, నిత్య జీవాన్ని గురించిన వర్తమానం నిజదేవుడిని తెలుసుకుంటావు. జ్ఞానము వలన నిజదేవుడిని తెలుసుకుంటావు. అర్థమవుతుంది కదా? తెలివి వేరు, జ్ఞానం వేరు. వివేకం ఉంటుంది, ఆ జ్ఞానములో నుండే వివేకం వస్తుంది. స్తోత్రం చెప్పాలి. వివేకము కుయుక్తి కాదు. మీరు గమనించుతారనా?
వివేకం ఉన్నటువంటి వాడు ఎక్కడ నోరు తెరవాలో అక్కడ తెరుస్తాడు, ఎక్కడ తెరవకూడదో అక్కడ తెరవడు. దాన్ని ఏమంటారు? వివేకం అంటారు. ఎక్కడే మాట్లాడాలో ఏం చెయ్యాలో వివేకంతో ప్రవర్తిస్తాడు. వివేకవంతుడు చాలా దీవెనకరంగా ఉంటాడు, స్త్రీ అయినా పురుషుడైనా. కుయుక్తి వేరు, ఇది నీచమైనటువంటిది, ఇది మనుషులకి పనికిరాదు, అది సాతానులో నుంచి వచ్చినటువంటిది కుయుక్తి. అర్థమవుతున్నా? కుయుక్తి వేషాలు మారుస్తుంది, రంగులు మారుస్తుంది, ఓస్త్రవెల్లిలాగా. అర్థమవుతుంది? దిగజారిపోయి మాట్లాడుతుంది, తన స్థాయికి తగ్గించుకొని మాట్లాడుతుంది. కుయుక్తి కొన్ని చోట్ల తన స్థాయికి మించి మాట్లాడుతుంది. యుక్తి కదా, ఎక్కడికి వెళ్తే ఆ వేషం వేస్తుంది. ఇదే దుష్టుడిలో ఉన్నటువంటి యుక్తి, కుయుక్తి. దీని వలన ఎవరిని మోసం చేశాడంటే వాడు దేవునితో సత్సంబంధము కలిగినటువంటి ఈ ఫ్యామిలీని, ఈ కుటుంబాన్ని దేవునికి దూరం చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ముందు అనుమానం పెట్టాడు, మంచి దేవుడి మీద అనుమానం పెట్టాడంటాడు కుయుక్తి చేత. ఇది నిజమా? దేవుడు చెప్పింది నిజమా? చచ్చిపోతారా? ఎప్పుడైతే అనుమానానికి తావిచ్చిందో అవ్వ, అనుమానానికి ఎప్పుడైతే తావిచ్చిందో మీరు చావరని చెప్పింది. ప్రియులారా, కొన్నిసార్లు నువ్వు చెడ్డవారిని నమ్ముతావు, మంచివారినేమో చెడ్డవారు అనుకుంటావు. సాతానుడు తన కుయుక్తి చేత నిన్ను మోసగించాడు. ప్రేమించే వారినేమో శత్రువులుగా చూస్తావు, నీ ముందు నటించే వారిని మాత్రం మిత్రులుగా చూస్తావు. సాతానుడు నిన్ను ఒక రకమైనటువంటి వలలో పెట్టేసాడు. ఇలాంటి వలలో నుంచి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు? నువ్వు ఎలా బయటకు వస్తావు? ఎక్కడ దాకా ఎందుకండి? వీడి కుయుక్తి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఏ విషయంలో చెప్పనా? వాడు వద్దమ్మా, వాడి క్యారెక్టర్ లేదమ్మా, వాడు ఏం చేసి నిన్ను పోషిస్తాడా తల్లి? నేను ఆడనే చేసుకుంటాను, వాడు లేకపోతే నేను బ్రతకలేను. ఏం పెట్టాడు? ఏం చేశాడు? చివరికి దేవుణ్ణి కాదనుకుంటుంది. కన్న తల్లిదండ్రులు చీమిడి తీసి ముడ్డి కడిగి, ఏమండి, అపురూపంగా గుండెల మీద పెంచుకున్న తల్లిదండ్రులు గుండెల మీద తంతాడు. ఒకదాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. 10 మందిలో బంధువుల మధ్యలో తలెత్తుకోలేరు ఆ తల్లిదండ్రులు. ఎందుకంటే అది చేసిన పాపానికి ఒకరిని తీసుకొని వెళ్తే ఒకదాన్ని తీసుకొని వెళ్ళిపోతే పొడిసేది ఎవరిని? ఇనప ముక్కు కాకుల్లాగా తల్లిదండ్రులు. ఏం పెంపకం నీది? ఎలా పెంచావు? ఇదేనా నీ పెంపకం? అటు ఆ పిల్లకే చెప్పలేరు, అది వినదో, ఆ వాడికి చెప్పలేరు, వాడు వినడో. పైపెచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పోలీస్ స్టేషన్కి. ఏం మోసం ఇది? ఎవడిల్ని మోసం చేశాడు? కొద్ది రోజుల్లో ఆ అసలు రంగు బయటపడి, ఆ రోజు ఇటు రాలేక అటు ఉండలేక కాస్త ధైర్యం కలిగిన పిల్లేమో, కాస్త జ్ఞానం కలిగిందేమో, అయిపోయింది, ఇదే నా లైఫ్ అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త లైఫ్ని ఎత్తుక్కుంటాను అనుకుంటాడు. ఇంకొకడైతే అవమానానికి ముఖం చూపించలేక చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారండి. వాడు అది ప్రేమించినంతకాలం ప్రేమించింది, చివరికి వచ్చేసరికే దాన్ని కుయుక్తి చేత ప్రేమించేసి చివరకు నువ్వు నా కొద్దు అనగానే ఈడెళ్ళి గడ్డి మందు దాకా చచ్చిపోతున్నారు. వాడు నాకు ఇది వద్దు అనగానే, ఎందుకంటే వాడికి బోళ్ళంతమంది ఉన్నారు, దానికి బోళ్ళంతమంది ఉన్నారు, ఒక నీతి కానీ ఒక యథార్థత కానీ లేదు. వీళ్ళ కుయుక్తి చేత జీవితాలు సర్వనాశనమైపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికీ అదే ఊరిలో నువ్వు ఉన్నావేమో,
చివరికి పెళ్ళైన వారు కూడా ఉరిలో పడిపోతున్నారు. పెళ్ళైపోయినటువంటి వారు కూడా ఉరిలో పడిపోతున్నారు. నువ్వు జాబు చేసే స్థలంలో ఆ తీయటి మాటలకు పడిపోవడం. ఎవడొగ్గాడు ఈ ఉరి? నువ్వు దేవుని బిడ్డవని దుష్టుడికి తెలుసు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావని దుష్టుడికి తెలుసు. నిన్ను ఎలా ఎలా లొంగ తీసుకొని నిన్ను నాశనం చెయ్యాలో వాడికి బాగా నీ మీదే ఒక పట్టుబట్టాడు. అలాంటప్పుడు నువ్వు ఎలా తప్పించుకోగలవు? మీకు అర్థమవుతుందా? తప్పించుకోవడానికి నేను 3 మార్గాలు చెప్పనా? ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి జీవితాలు అపవాది ఉరిలో నుంచి ఎలా తప్పించుకోవాలో నేను 3 మెలకువలు చెబుతాను. మీరు వినండి జాగ్రత్తగా. స్తోత్రం చెప్పాలి. ఎంతమంది వింటున్నారు? ఆ వెనుకున్నటువంటి వారు వింటున్నారా? సెల్ ఫోన్లు చూస్తున్నారు తమ్ముడు? స్త్రీలు ఇంటికెళ్ళి ఆనకాల చెత్త ఊడుస్తారు. ఇంట్లో డస్ట్ బొట్టు ఊడ్చుకుంటారు. ఇంటికెళ్ళిన తర్వాత ఉదయం సాయంత్రం బాత్రూమ్లు కూడా కడుక్కుంటారు పాపం. నువ్వేమో చర్చిలో కూర్చొని నీ బాత్రూమ్ కడుక్కుంటున్నావు. ఇదేగా నీ బాత్రూమ్? ఏంటి నీ బాత్రూమ్ అంటే ఒక రకంగా చూస్తున్నారు. అదేనమ్మా మెసేజ్లన్నీ డిలీట్ చేయడం, ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు డిలీట్ చేయడం, ఇప్పుడు చెత్తా చెదారం ఊడ్చుకోవడం. ఇప్పుడు తీరిందా నీకు? నీ బాత్రూమ్ తర్వాత కడుగుదు గానిలే, ఇప్పుడు సెల్ ఫోన్ పట్టుకోమాక. 200 స్తోత్రం చెప్పండి ఒకసారి. కోపం వచ్చిందా? దేవుని సన్నిధిలో ఎప్పుడు సెల్ ఫోన్లో ఉన్న చెత్తని ఇప్పుడు చూడకండి, ఇప్పుడు మెసేజ్లు పెట్టకండి, ఇప్పుడు డిలీట్ చేయకండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో పవిత్రత కలిగి దేవుని భయం కలిగి ఉండండి. దీనికి 3 విషయాలు చెబుతాను మీకు తప్పించుకునే మార్గం ఏమిటంటే, వెంకటేశు యోహాను సువార్త మొదటి సువార్త 5వ అధ్యాయం 18వ వాక్యములు ఏముందంటే, దేవుని మూలముగా పుట్టిన వానిని దుష్టుడు ముట్టడు అన్నాడు. కొట్టు చప్పట్లు ఒకసారి. దేవుని ఒకసారి మన అమ్మ కడుపులో నుంచి పుట్టాం, పెరిగాం, వాడి కుయుక్తులను వాడి మోసములను పడిపోయాం. ఇప్పుడు నీ కొరకు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చిన సృష్టికర్తని దేవుడు నీ కొరకు చిందించిన రక్తం వలన నువ్వు విమోచించబడ్డావు. ఎలా విమోచించబడతావంటే, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాడికి ఏ శిక్షా విధి లేదన్నాడు. ఇదిగో ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయను అంటాడు. అంటే నీ జీవితంలో దుష్టుడు నీ జోలికి రాకుండా ఉండాలి అంటే, యేసయ్య పేరు మాత్రమే కాదు, నీ పేరెత్తితే కూడా భయపడాలంటే నువ్వేం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అప్పుడు దుష్టుడు నీ జోలికి రాడు. ఓకే, మీకు అర్థమవుతుందా? నిన్ను ముట్టుకోలేడని బైబిల్ చదివావా? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనో పాపము చేయడని మనం ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక, దేవుని మూలముగా పుట్టినవాడి చుట్టూ కంచె ఉంటుంది. దేవుని మూలముగా పుట్టినవాడి చుట్టూ ఒక ఐరన్ డూమ్ లాగా వాడి చుట్టూ ఒక రక్తపు కోట ఉంటుంది. ఆ రక్తపు కోటలో ఉండును గనుక దుష్టుడు వానిని ముట్టలేడు. వాని కుయుక్తులు నీ దగ్గర చెల్లవో, వారు గారడీలు నీ దగ్గర చెల్లవు. ఎందుకంటే ప్రతి వారం దేవుని వాక్యముని వింటున్నావు, ఆ మెలకువను నేర్చుకుంటున్నావు, ఆ వాక్యము నీ గుండెల్లో పనిచేస్తుంది. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వాడివి, నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివి. వాడి కుయుక్తి నీ మీద చెల్లదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నీ మీద ఎవడైనా చేతబడి చేస్తే కూడా నీ మీద పారదు, వాడి కుయుక్తులు చెల్లవు. ఎందుకంటే నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, యేసు రక్తములో కడగబడిన బిడ్డవి. రెండో విషయం చూడండి, మీరు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వాక్యాల వరకు చూస్తే అక్కడ మరొక 3 విషయాలు కనిపిస్తాయి. చూడు అమ్మా, గమనించాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోండి. వానితో ఒకవేళ నువ్వు రక్షింపబడిన తర్వాత కూడా నీ జోలికి వస్తాడు. దూరంగుండి వేస్తుంటాడు బాణాలు. నువ్వు విశ్వాసం అని డాలు పట్టుకో, వాక్యం అనే ఖడ్గాన్ని చేతపుచ్చుకో, ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో నిలువు. 4 విషయాలు చెప్పాను నేను వాడిని జయించడానికి. 1, క్రొత్తగా జన్మించాలి. 2,
విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు ఆ విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో ఈ మాట ఉంటుంది. మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. అంటే ఇప్పుడు నీ దేని మీద దెబ్బతీస్తాడంటే నీ విశ్వాసం మీద దెబ్బతీస్తాడు. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, పర్వాలా, నీ జోలికి రాడు, నిన్ను ముట్టుకోడు కానీ దూరం ఉండి నీ మీద బాణాలు వేస్తాడు, నిన్ను భయపెడుతుంటాడు, నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఇప్పుడు మీ అబ్బాయికి ఉద్యోగం రాకపోతే, మీ ఆయనకి ఏమైనా అయి చచ్చిపోతే, నీకేమైనా అయితే, నీ ఉద్యోగం ఊడిపోతే, నీ వ్యాపారం దెబ్బతింటే, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక ఏదో ఒక అనుమానంతో నిన్ను దెబ్బతీస్తుంటాడు, దూరంగా ఉండి. వాడు వేసే అగ్ని బాణం అది. అప్పుడు నువ్వు వాడి అగ్ని బాణాన్ని ఆర్పడానికి ఒకటే, నీ చేతిలో విశ్వాసం అనే డాలు పెట్టాలి, వాడు ఎదురు పెట్టాలి. వచ్చిన బాణాలన్నీ ఆ డాలుకే తగులుతాయి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. మీరు గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పగలరా? విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. నీ బిడ్డలను నువ్వు విడిచిపెట్టేస్తావా? చెప్పరేంటమ్మా? నీ బిడ్డలను నువ్వు విడిచిపెట్టినప్పుడు నీ దేవుడు నేను ఎందుకు విడిచిపెడతాడు? ఆడిచ్చే సలహా ఏమిటి? నీ బొందిలో ప్రాణం ఉంటే నీ పిల్లలను ఎప్పుడైనా అనాథులుగా చూస్తావా? మరి దేవుడు నిన్ను ఎలా అనాథులుగా చూస్తాడు? మరి వాడు అదే చెబుతున్నాడు నీతో. ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు పైకి రావు, ఇక నువ్వు కోలుకోలేవు అంటాడు. ఎందుకు అలా జరిగిద్ది అనుకుంటున్నావు? నీ అవిశ్వాసమును బట్టి అలా జరిగితే జరగవచ్చు, కానీ నువ్వు విశ్వాసం మీద నిలబడి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. అదే దేవుడు నీకు ఇస్తున్న విజయం. వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. వాక్యం మన గుండెల్లో ఉంటే వాడిని ఖచ్చితంగా జయించగలం. వాక్యం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక ఖడ్గం లాంటిది, రెండంచుల ఖడ్గం. అది నీ మీదకు ఒక సర్పం వస్తుంది అనుకోండి, బుసలు కొడుతూ వస్తుంది అనుకోండి, కొడితే రెండంచుల ఖడ్గంతో తెగి అవతలబడింది ముక్కలుగా. దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 2 చేతులే చెప్పమ్మా. మీరు కత్తిపీటకు అప్పుడప్పుడు సాన పట్టిస్తారా? పట్టించకపోతే మీ గొంతుకాయ కోసుకున్న తెగదది. అసలు వంకాయలైతే అసలే తెగ. కొన్ని కత్తిపీటలు ఉంటాయి, కిర్రం అంటూ ఉంటాయి వంకాయలు కోస్తుంటే. దానికి పదును పెట్టినట్లు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి పదును పెట్టేటువంటిది దేవుని వాక్యం. మీరు వాక్యం వింటున్నప్పుడు మీ గుండెల్లో మంట రావట్లేదా? ప్రభు కొరకు బ్రతకాలని తలంపులు రావట్లేదా? అబ్బా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే సంగతులు మీకు అర్థం కావటం లేదా? మీ హృదయాలు మండటం లేదా? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే నీ హృదయం చల్లారిపోదా? అర్థమవుతుందా? నీ దీపాలు ఆరిపోవా? వాక్యము నిన్ను మండిస్తుంది, వాక్యము నిన్ను పదునైన వ్యక్తిగా మారుస్తుంది. ప్రార్థన విజ్ఞాపన ఎప్పుడు విడిచిపెట్టవద్దు. నీ వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. పురుషులారా మీరు జాగ్రత్తగానండి. దుష్టుడు ఎలా వస్తాడు, ఎలా కుయుక్తి అంటే నువ్వు అనుకుంటున్నావేమో హీ అని వస్తాడు. ఎప్పుడు అలా రాడు. అందమైన అమ్మాయిలాగా వస్తాడు. అర్థమవుతుందా? వాడు హీ అని రాగానే ఏసు రక్తం అంటావు, అది పోయింది. అలా రాడు. అందమైన అమ్మాయిలాగా వస్తాడు, అందమైన అబ్బాయిలాగా వస్తాడు. నీ పాత ఫ్రెండు, నీ చిన్ననాటి స్నేహితుడు ఒక ఫుల్ బాటిల్ తీసుకొని, అర్థమవుతుందా, మంచి విదేశీ సరుకు తీసుకొని వస్తాడు. అవసరమైతే మంచి కాస్ట్లీ మందు తీసుకొని వస్తాడు ఆ రోజు నిన్ను ముంచడానికి. నువ్వు రోజు తాగేది, అంతకుముందు తాగేది చీప్ నిక్కరు కదా. ఇప్పుడు వాడు మంచి బాటిల్ తీసుకొని వస్తాడు. దాన్ని చూడగానే అబ్బా, అంతకుముందు కూడా తాగలేదు, ఒక్కసారి ఒక్క గ్లాస్ వేసుకుంటాను, తర్వాత సంగతి. ఈ ప్రాణం అంటూ ఉంటే ఉన్నా నరకానికి పోయిన దీనికి మించింది ఏముంటుందని తాగబుద్ధిద్ది నీకు. లైఫ్ ఖండన అయిపోయింది అంతే. వాడు అలా తీసుకొని వస్తాడు.
నీ ముందుకు చలికి పొద్దున్నే నువ్వు పొద్దున్నే లేచి నీ పని మీద నువ్వు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర టీ తాగుదామని ఆగితే దుర్మార్గుడు ఒకడు వచ్చి నీ ముందే, అంతకుముందు సిగరెట్లు తాగి ఆపావు కదా, మంచి కింగ్ సైజ్ సిగరెట్ నోట్లో పెట్టుకొని అంటుంటాడు. అది నీ ముఖానికి తగలగానే అంటావు. అందుకని కొంతమంది మానలేకపోయేది. మొన్న నేను ఎప్పుడు ఈ మధ్యకాలంలో మా చర్చికి వచ్చి ఆయన ఈ చుట్టుకుంట దగ్గర నిలబడి ఉన్నాడు అక్కడ బస్సు లాగే దగ్గర. నేను అటు నుంచి కారులో వస్తున్నాను, నల్లద్దాలు నేను కనపడట్లా. ఆయన నేను అక్కడి నుంచి గమనిస్తున్నాను, కొంచెం విడిచిపెడుతున్నాడు పొగ. అది ఎలా అనుకున్న తాగేది, అందరూ ఇలా తాగుతారు కదా, స్వతంత్రులు. మనోడు స్వతంత్రం పోయింది. స్టార్టింగ్లో సిగరెట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఇదంతాడని ఎలా తాగాడో ఇప్పుడు ఎవరైనా చూస్తారేమోనని ఇటు మూతేశాడు, చుట్టూ గోడ కట్టుకున్నాడు. కానీ పరలోకం ఆకాశం ముందు గోడ లేదు అని అక్కడి నుంచి చూస్తున్నాడే సంగతి మనోడు మర్చిపోయాడు. మీకు అర్థమైందా? చుట్టూ గోడ కట్టుకున్నాడు, ఎవడు లేడుగా. చూడరా కొబ్బరి బొండాలు దొంగతనం చేయడానికి వెళ్ళాడంట ఒక తండ్రి. అర్ధరాత్రి కొడుకుని కాపలా పెట్టుకున్నాడు. రేయ్ నానా బాబు, నేను కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాను కానీ ఎవడో నెట్ నుంచి అన్న వస్తాడో జాగ్రత్తగా చూడు అన్నాడు. సరే నాన్న ఎక్కు నువ్వు అన్నాడు. వాడు గబా కొబ్బరి చెట్టు ఎక్కాడు. కొబ్బరి చెట్టు ఎక్కిన తర్వాత ఆ గెల కొట్టేటప్పుడు ఒక మాట అడిగాడు. రేయ్ ఎవడన్నా వస్తున్నాడా, చూస్తున్నారు ఎవరన్నా అని అడిగాడు. నానా ఎవరు చూడలేదు కానీ ఒక ఆయన నీ వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు నాన్న అన్నాడట. ఆ నుంచి భయపడి జారి చెక్కులు లేపుకుంటే కిందకు వచ్చి పడి ఏడ్రా అన్నాడట. ఏడేంది, ఆయన ఇంకా చూస్తున్నాడు అన్నాడట. ఎక్కడ్రా అంటే అటు ఇటు చూడ మాకు, పైకి చూడు అన్నాడు. పైన ఎక్కడ్రా? ఆకాశమందు ఉన్నాడు నానా. మీకు అర్థమైందా? ఆయనకి వ్యతిరేకంగా నిన్ను పాపం చేయించాలని వాడి కుయుక్తి, కానీ దాని నుండి తప్పించేది దేవుని వాక్యం. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఏ విషయంలో జయం పొందలేకపోతున్నావో, ఎన్నిసార్లు సాతాను కుయుక్తిలో పడిపోయావో, ఎన్నిసార్లు నువ్వు తప్పిపోతున్నావో, వాటన్నిటిలో నుండి కూడా నీ దేవుడైన యెహోవా నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడిస్తాడట. దగ్గరగా చప్పట్లు కొట్టి ఒకసారి. ఇంకొక మాట చూడు వెంకటేషు, రెండో విషయాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2 పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్ని జనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. కొట్టు. ఇందులో గ్రహించాల్సింది ఏమిటంటే, క్రూర మృగముల లాంటి మనుషుల నోట నిన్ను పడకుండా నీ దేవుడు నిన్ను తప్పించడానికి నీ ప్రక్కన నిలిచాడు. ఇక్కడ అంటాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడి తిని. నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక సింహముల నోట నుండి నన్ను తప్పించెను. చూడండి, ఈ సింహాలు రియల్ సింహాలు కాదు. సింహం నోటి నుండి ఊరకనే తప్పించుకోవచ్చు, మీకు తెలుసో తెలీదో. హల్లెలూయా. గబా చెట్టు ఎక్కామనుకో, సింహం మనల్ని కదిలించలేదు. గబా 4 గదులు ఉంటే 4 గోడలు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి తలుపు గడిపెట్టుకున్నామనుకో,
సింహం నిన్నేమీ చేయలేదు. నువ్వు 4 గోడల మధ్యలోకి వెళ్ళినా కానీ నీకు ఫోన్ వస్తుందే. ఈ సింహాలు అలాంటి. అర్థమవుతుందా? హలో ఏంటి ఇంట్లోకి వెళ్ళి మనంత మాత్రం విడిచిపెడతాననుకున్నావా? నమిలి పడేస్తాను, చీల్చి పడేస్తాను, ఎరక తీసేస్తాను నిన్ను. ఏందది? అది దుర్మార్గపు సింహం. కఠినమైన సింహాలవి. వాటికి జాలి దయ ఉండదు. క్రూరమైన మృగాల కంటే ఘోరమైనవి. వారిని చూస్తే నీకు వణుకొస్తుంది కదూ. నీ శత్రువులు. నీ దేవుడు వాటి నోట పడకుండా దేవుడు నిన్ను కాపాడి నిన్ను బలపరుస్తానంటాడు. ఒక్కొక్క ఫోన్ వస్తే మన గుండెలు అదిరిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఇంటికి వస్తే మన గుండెల్లో వణుకొచ్చేసిద్ది. సింహాల లాంటి మనుషులు. వాళ్ళ మాటలకే మనం చీల్చబడతాం. వాళ్ళ మాటలకే మన గుండెలు చీల్చినంత పని అయిపోయింది. అలాంటి వారితో నువ్వు పోరాడుతున్నావా? అలాంటి మనుషులతో పోరాడుతున్నావా? చూడు, నీ పక్కనే నిలిచి ఉన్న నీ దేవుడిని. మీరు సింహాలు అనగానే దానియేలుని దేవుడు తప్పించాడు, దానియేలు సింహాల నోట్లో నుంచి తప్పించాడు అనుకుంటున్నావు. హల్లెలూయా. నిన్ను చంపడానికి ఎతుకుతున్నటువంటి సింహాలు కొన్ని ఉన్నాయే. నీకు అర్థమవుతుందా? నువ్వు దొరికితే నీ పరువు తీయాలి. నువ్వు ఎక్కడ దొరుకుతావో చీల్చి పడేయాలి మాటల చేత. నీ మీద పగబట్టిన సింహాలు ఉన్నాయే, వాటి విషయమని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక అనుభవం కలిగిన దైవజనుడు ఏమంటాడంటే, ఆయన నా ప్రక్కనే నిలిచి. ఎక్కడ నిలిచాడో చూడు. ఉన్నాడా లేడా? నా పక్కనే ఉన్నాడు నా దేవుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతావా? ఎంతమంది నమ్ముతారు నీ పక్కనే ఉన్నాడని? నీ పక్కనే ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తి అంతే ఉంచండి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమిక నీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమిక నీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా హల్లెలూయా. కృప నిన్ను వెడబాయలేదు అంటే దేవుడు నీ తోడున్నాడు అని అర్థం. యుగ సమాప్తి మొదలుకొని సదాకాలము నేను నీకు తోడై నీ ప్రక్కనే నిలిచాడు ఆయన. నువ్వు ఎలా మాట్లాడాలో నీకు తెలియనప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎలా
ఆ ఆ ఆ క్రూరులైనటువంటి మనుషులను ఎదుర్కోవాలో నీకు అర్థం కానప్పుడు ఆయన నీ పక్కనే ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పనా, రియల్ సింహం అయితే అది నక్కగా మారదు, సింహంలాగే ఉంటుంది. రియల్ నక్క అయితే సింహంగా మారదు, అది నక్కగానే ఉంటుంది. రియల్ పాము అయితే, రియల్ సింహం అయితే పాముగా మారదు, సింహంలాగే ఉంటుంది. కానీ మనుషుడు కాసేపు సింహం అవుతాడు, కాసేపు నక్క అయిపోతాడు, కాసేపు పక్కలో త్రాసుబాము అవుతాడు. వీడితో మహా డేంజర్. మారు మనసు లేని మనుషులతో మళ్ళీ డేంజర్. జాలి దయ కనికరము లేని మనుషులతో మహా డేంజర్, ప్రమాదం. వారికి జాలి దయ ఉండదు. మనుషుల్ని చంపే ఈ దుర్మార్గులకి వాళ్ళు మనుషులే, అర్థమవుతుందా? వాళ్ళు మనుషులే, వాళ్ళకి జాలి ఉండదు. నువ్వు లేచిన వెంటనే ఇదే ప్రార్థన చేసుకో, ప్రభువా ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను, వారి నోటికి నన్ను బలి చేయకుండా కాపాడు, వారి క్రూరత్వానికి వారి కోపానికి నన్ను బలి చేయనివద్దు. కోపం వస్తే ఏ ఆయుధం ఆడతాడో తెలీదు, కోపం వస్తే ఎలాంటి దెబ్బ కొడతాడో తెలీదు, ఎలాంటి క్రూరత్వంతో నింపబడతారో తెలీదు దుర్మార్గులు. ఆ విషయంలో నన్ను కాపాడు నాయనా అని ప్రార్థన చెయ్యి. నీ ప్రక్కనే నిలిచిన నీ దేవుడు వాటి నోరుల్ని మూపించగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఒకప్పుడు క్రూర మృగాలకు భయపడే మనుషులు ఈ రోజున మనుషులకు భయపడాల్సి వస్తుంది. ఒకప్పుడు క్రూర మృగాలకు భయపడే వాళ్ళండి ఈ రోజున మనుషులకు భయపడాల్సి వస్తుంది. వారు ఎటు నుంచి ఇటు వస్తారో తెలీదు, ఏమి నష్టపరుస్తారో తెలీదు, మన సాక్ష్యాన్ని ఎలా దెబ్బతీస్తారో తెలీదు, మనల్ని ఎలా నష్టపరుస్తారో తెలీదు, నిన్ను ఎలాగో నీ మీద దాడి చేస్తారో తెలీదు. దేవుడు అంటాడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు, నా తండ్రి నేను సువార్తను ప్రకటించాలి, నేను బ్రతకాలి కనుక నా దేవుడు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచి సింహాల నోటల నుండి నన్ను తప్పించాడు. అంటే క్రూర మృగాల కంటే దుర్మార్గులైన మనుషుల యొక్క వారి నోటి నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు, వారి మీద నీకు విజయం ఇస్తాడు. నీ కుటుంబంలో ఏదైనా ఒక చిన్న అలజడి జరిగితే నీ సిగ్గు తీయడానికి కాసుకొని నీ కొన్ని సింహాలు, అర్థమవుతుందా? ఏదైనా ఒక నష్టం జరగాల, నిన్ను పబ్లిక్ చేయాల, ఏదైనా ఒక ఇన్సిడెంట్ నీ కుటుంబంలో జరగాలి, నీ సిగ్గు తీయాలి, అలా కాసుకొని ఉన్నాయి కొన్ని. నువ్వు అనుకుంటున్నావు వారి నోటికి నిన్ను అప్పగిస్తాడని. ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రక్కనే నిల్చొని నీ దేవుడు నిన్ను అప్పగించడో నిన్ను అప్పగించడండి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఇంత శ్రమపడి దేవుని సన్నిధికి వస్తున్నావే, ఇంత కష్టపడి దేవుని కొరకు నువ్వు ఖర్చు చేస్తున్నావే, ఇంత చాకిరి చేస్తున్నావే దేవుని కొరకు, దేవుడు నీకు ఆ మాత్రం సహాయం చేయలేడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను హేళనకు అప్పగించువాడు కాదు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఆ దుర్మార్గులైనటువంటి నోటికి నిన్ను అప్పగించువాడు కాదు. అదే ప్రార్థన చేసుకో, నా తండ్రి నా దేవా, నన్ను నా కుటుంబాన్ని దుష్టుల చేతికి నోటికి వారి యొక్క ఆస్పాస్పందముగా నేను ఉండడానికి వీలు లేదు నాయన, నన్ను నీ రెక్కల చాటును భద్రపరచని ప్రార్థన చేయి. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆయన రెక్కలతో కప్పి ఆయన కాపాడువాడు. దగ్గరగా స్తోత్రం చెప్పు. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. అపవాది ఉరిలో పడకుండా నీకు జయాన్ని ఇచ్చేవాడు నీ దేవుడు. మనుషుల యొక్క క్రూర నోటికి ఆ యొక్క వాటికి బలైపోకుండా, వారి నిందలకు బలైపోకుండా నీ పక్షాన నిలిచి నీకు కాపాడువాడు నీ దేవుడు.